I'm Aditya and you can call me Adi. Welcome to week 3 of 100 Days of Coding Challenge. అండ్ మనం లాస్ట్ 2 వీక్స్లో ఫస్ట్ గిట్ అండ్ గిట్ హబ్ గురించి నేర్చుకున్నాము. తర్వాత ఇంట్రడక్షన్ టు హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ నేర్చుకున్నాము. ఈ వీక్ కంప్లీట్ జావాస్క్రిప్ట్ బేసిక్స్ నేర్చుకుంటాము. అండ్ నెక్స్ట్ వీక్ కూడా జావాస్క్రిప్టే ఉంటుంది, బట్ ఇట్స్ మోర్ ఆఫ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. అసలు ఈ వీక్లో ఏం నేర్చుకుంటాము అండ్ నెక్స్ట్ వీక్లో ఏం నేర్చుకుంటాం కూడా ఇప్పుడు చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తాను నేను. ఈ వీక్లో అసలు జావాస్క్రిప్ట్ అంటే ఏంటి, హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్కి జావాస్క్రిప్ట్కి ఉన్న రిలేషన్షిప్ ఏంటి, అసలు ఊప్స్ కాన్సెప్ట్స్ అంటే ఏంటి, ఈ లూప్స్ అంటారు అండ్ కండిషన్స్ అంటారు, ఈ కాన్సెప్ట్స్ ఏంటి అసలు. అండ్ ఈ కాన్సెప్ట్స్ అన్ని కామన్గా ఉంటాయి ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీరు సి నేర్చుకున్నా, లేదా జావాస్క్రిప్ట్ నేర్చుకున్నా, లేదంటే సి షార్ప్ నేర్చుకున్నా, జావా నేర్చుకున్నా, ఎందులో ఉన్న ఈ లూప్స్ కానీ ఈ కండిషన్స్ కానీ ఇవన్నీ కామన్ కాన్సెప్ట్స్. ఇట్స్ జస్ట్ ద మ్యాటర్ ఆఫ్ సింటాక్స్ డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఈ కాన్సెప్ట్స్ అన్ని ఇప్పుడు నేర్చుకోబోతున్నాం మనము. అండ్ ఇన్ కేస్ మీకు సి ప్రోగ్రామింగ్ రాదు, లేదా ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాదు అన్నా కూడా దిస్ ఇస్ గోయింగ్ టు బి అ స్టార్ట్. నేను బిగినర్స్ లెవెల్లోనే చెప్తున్నాను. అండ్ ఇన్ కేస్ మీరు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ కంప్లీట్ చెప్తే కనుక అది కంప్లీట్ చేయండి, సో దట్ యుల్ గెట్ సమ్ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్తో ఇది నేర్చుకుంటే కనుక ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది. సో అండ్ ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ చేస్తే 7 days ఛాలెంజెస్ చాలా ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. ఓకే, స్టార్ట్ చేద్దాం ఇంకా. సో జావా స్క్రిప్ట్ స్టార్ట్ చేసే ముందు నేను లాస్ట్ వీక్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఐ థింక్ ఇదే ప్యాటర్న్ నేను ఫాలో అయ్యాను. సో హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ అనేది అసలు రియల్ టైమ్ అప్లికేషన్స్లో ఎక్కడ యూస్ చేస్తాం అనేది చూసాం కదా. సిమిలర్గా ఇక్కడ కూడా అసలు జావా స్క్రిప్ట్ అనేది రియల్ టైమ్ అప్లికేషన్స్లో అసలు మన డెవలపర్ కన్సోల్లో ఎలా చూడగలమో క్లిక్గా చూసేద్దాము. సో దానికి ఎగ్జాంపుల్గా మన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేద్దాము. నేను యూజువలీ నేను ఫాలో అయ్యే డాక్యుమెంటేషన్ ఎప్పుడు కూడా ఇదే. మొజిల్లా డెవలపర్ డాక్యుమెంటేషన్ ఫాలో అవుతాను. సో developer.mozilla.orgలో జావాస్క్రిప్ట్ అని సెర్చ్ చేయండి. దాని డాక్యుమెంటేషన్ చాలా బాగుంటుంది మిగిలిన వెబ్సైట్స్తో కంపేర్ చేస్తే. సో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేద్దాము. ఇన్స్టాగ్రామ్ కోడ్ విత్ ఆది అని కొడదాము. సో మన పేజ్ ఓపెన్ చేద్దాము. ఇది ఓపెన్ చేస్తే ఇది ఇన్స్టాగ్రామ్ మన పేజ్ కదా. సో దీంట్లో క్విక్గా ఒకసారి ఇన్స్పెక్ట్ చేద్దాం మనము. ఇన్స్పెక్ట్ చేస్తే మనం లాస్ట్ టైం ఆల్రెడీ ఎలిమెంట్స్ అన్న ట్యాబ్ గురించి మనం మాట్లాడుకున్నాము. ఓకే, సో ఇది నేను మొబైల్ వర్షన్కి పెట్టాము. దట్స్ ఓకే, షుడెంట్ హార్మ్ అస్ మచ్. సో ఓకే, ఎలిమెంట్స్లో ఏముంటాయి, మన ఈ వెబ్సైట్కి వాడిన హెచ్టిఎంఎల్ కాంటెంట్ అంతా మనకి ఎలిమెంట్స్లో ఉంటుంది. అది మనం ఆల్రెడీ లాస్ట్ హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ సెషన్లో చూసాము. ఇన్ కేస్ మీరు అది కంప్లీట్ చేయకపోతే కనుక అది కంప్లీట్ చేసి అప్పుడు ఈ వీడియోకి రండి. బికాస్ హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ అనేది చాలా ఈజీ నేర్చుకోవడానికి. అండ్ అది నేర్చుకుని ఆ కాన్ఫిడెన్స్తో మీరు జావాస్క్రిప్ట్ నేర్చుకోవడానికి స్టార్ట్ చేస్తే కనుక యూ ఫీల్ ఈవెన్ మోర్ కాన్ఫిడెంట్ జావాస్క్రిప్ట్ నేర్చుకోవడానికి. అండ్ అది నాకు వస్తుంది అన్న ఒక కాన్ఫిడెన్స్ మీకు ఇంకా వస్తుంది. సో ప్రిఫర్ టు గో అండ్ వాచ్ ద హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ వీడియో ఫస్ట్. వీక్ 2 కాంటెంట్ ఉంటుంది అది. అండ్ ఛాలెంజెస్ కూడా కంప్లీట్ చేయండి, అప్పుడు వీక్ 3 స్టార్ట్ చేయండి. కమింగ్ బ్యాక్, ఇది అంతా మనం హెచ్టిఎంఎల్ టైంలో నేర్చుకున్నాము. ఐ క్విక్లీ గివ్ యూ లైక్ ఈ టాప్ 5 ట్యాబ్స్ ఏంటి ఇక్కడ మనం యూజ్ చేసేవి చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి కన్సోల్ మనకి. సో ఈ కన్సోల్ ఏంటంటే బేసిక్‌గా మనకి జావాస్క్రిప్ట్ అప్లికేషన్ రన్ అవుతుంది కదా. హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్‌తో పాటు జావాస్క్రిప్ట్ కోడ్ కూడా రన్ అయితది. ఇన్ కేస్ ఆ కోడ్‌లో ఎటువంటి ఎర్రర్స్ వచ్చినా, లైక్ సే మన జావాస్క్రిప్ట్ కోడ్ ఎళ్లి ఒక బ్యాక్ ఎండ్ ఏపీఐతో ఇంటరాక్ట్ అవుదాం అనుకుంటుంది. కానీ ఆ బ్యాక్ ఎండ్ ఏపీఐ రెడీగా లేదు, లేదా ఆ బ్యాక్ ఎండ్ ఏపీఐ డౌన్‌లో ఉంది అన్నప్పుడు ఒక ఎర్రర్ వస్తుంది మేబీ. ఆ ఎర్రర్ ఇక్కడ క్యాప్చర్ అవుతుంది, కన్సోల్‌లో క్యాప్చర్ అవుతుంది. లేదా మన డెవలపర్స్ ఏదైనా లాగ్స్ చేస్తూ ఉంటారు. అంటే ఆహ్, ఏపీఐ కాల్ కంప్లీటెడ్ అని, ఏపీఐ కాల్ స్టార్టింగ్ అని చెప్పి ఇలా కొన్ని లాగ్స్ చేస్తుంటారు. అలాంటి లాగ్స్ కూడా మనకి ఇక్కడ కన్సోల్‌లోనే కనిపిస్తాయి. రైట్? సో బేసిక్‌లీ కన్సోల్‌లో మనకి జావాస్క్రిప్ట్ కోడ్‌లో వస్తున్న ఎర్రర్స్ అండ్ జావాస్క్రిప్ట్ కోడ్‌లో వస్తున్న వార్నింగ్స్ ఆర్ మెసేజెస్ అన్నీ కూడా మనం కన్సోల్‌లో చూడొచ్చు. అది కాకుండా మనకి ఇదొక సింపుల్ జావాస్క్రిప్ట్ ఐడీఈ కింద వర్క్ అవుతుంది. ఒక టెంపరరీ ఐడీఈ కింద. మనకు ఎలా అయితే ఎలిమెంట్స్ ట్యాబ్‌లో మనం ఇక్కడ క్లిక్ చేసి సీఎస్ఎస్ చేంజెస్ ఇక్కడ చేంజ్ చేసుకొని ఎలా అయితే ట్రై చేస్తామో, అదే విధంగా జావాస్క్రిప్ట్ చేంజెస్ మనం ఇక్కడ చేసుకోవచ్చు. లైక్ సే ఎగ్జాంపుల్, ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే గనక వార్ అన్న కీవర్డ్ యూజ్ చేస్తాం జావాస్క్రిప్ట్‌లో. వార్ ఎక్స్ అన్న కీవర్డ్ అనుకుంటే గనక ఎక్స్‌కి 2 అనే వాల్యూ అసైన్ చేస్తే, రైట్? ఇక్కడ అసైన్ అయింది. రైట్? ఇప్పుడు ఎక్స్ నేను ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే చూడండి 2 అన్న వాల్యూ వస్తుంది. సో ఏదైనా ఇఫ్ దేర్ ఈస్ సంథింగ్ దట్ ఐ వాంట్ టు క్విక్లీ ట్రై ఇట్ ఔట్, ఐ కెన్ జస్ట్ డూ ఇట్ ఇన్ ద కన్సోల్ టాబ్ అన్నమాట. దీనికి కన్సోల్ టాబ్ యూజ్ చేస్తాము. అండ్ సోర్సెస్‌లో మీకు బేసిక్‌గా దిస్ ఈస్ వేర్ యూ కెన్ సీ ఆల్ యువర్ జేఎస్ ఫైల్స్. బేసిక్‌గా మీరు డెవలప్‌మెంట్‌లో ఉన్నప్పుడు ఏదైనా జేఎస్ డీబగ్ చేయాలి అనుకుంటే గనక సోర్సెస్‌లో మనకి యూజువల్లీ ఆహ్, లెట్ మీ జస్ట్ చెక్, ఇక్కడ పీహెచ్‌పీ ఏదో ఉంది. కోడ్ డాట్ ఆర్‌ది. ఓకే. సో ఇక్కడ చూడండి మీకు కొన్ని జేఎస్ ఫైల్స్ కనిపిస్తున్నాయి.
ఇది మినిఫైడ్ వెర్షన్స్ అనుకుంటా ఇవి. మినిఫై కాకుండా మన డెవలప్‌మెంట్‌లో ఉన్నప్పుడు డీబగ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో, నేనది చూపిస్తాను మీకు ఇప్పుడు ఎలా డీబగ్ చేయాలని జెప్పి. మనం డీబగ్గర్ అని ఒక కీవర్డ్ ఉంటుంది జావాస్క్రిప్ట్‌లో. కోడ్‌లో మనం ఆ డీబగ్గర్ అన్న కీవర్డ్ ఎక్కడన్నా పెడితే గనక కోడ్ ఎగ్జిక్యూషన్ ఆ పాయింట్ దగ్గరికొచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా అది స్టాప్ అయిపోయి, ఇది ఆటోమేటిక్‌గా సోర్సెస్ టాబ్‌లోకి తీసుకొచ్చి అక్కడ చూపిస్తది మనకి. నేనది మనం డెమో చేస్తున్నప్పుడు క్విక్‌గా చూద్దాం అది. అది కాకుండా నెట్వర్కింగ్ అని ఒక టాబ్ ఉంటుంది. సో, ఇదేం చేస్తుందంటే నేను ఇప్పుడు ఒకసారి క్విక్‌గా రిఫ్రెష్ చేస్తాను ఈ పేజ్‌ని. చేసినప్పుడు చూస్తే మీకొక వాటర్ ఫ్లోలా ఉంటుందది. సో, ఏ ఈ పేజ్ లోడ్ అవ్వడానికి మనకి చాలా రిసోర్సెస్ కావాల్సొస్తది. కొన్ని ఇమేజెస్ కావాలి, కొన్ని వీడియోస్ కావాలి, అలాగే కొన్ని కొంత టెక్స్ట్ కంటెంట్ కావాలి, హెచ్‌టీఎంఎల్ ఫైల్స్ కావాలి, సీఎస్ఎస్ కావాలి రైట్? ఇలా మల్టిపుల్ ఫైల్స్ కావాల్సొస్తది. ఆ ఫైల్స్ ఒకదాని తర్వాత ఒకటి లోడ్ చేస్తది. కొన్ని ప్యారలెల్‌గా లోడ్ చేస్తది రైట్? అది ఎప్పుడు ఎంత ఏం లోడ్ అవుతుంది? ఎప్పుడు ఏది ఎంత టైం పడుతుంది? ఏది ఎంత సైజ్ ఉంది? ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం నెట్వర్క్ టాబ్‌లో చూడొచ్చు. సో, ఇన్ కేస్ మనం ఒక్కసారి అప్లికేషన్ డెవలప్‌మెంట్ కొంచెం ఎక్స్‌పర్టీస్ వచ్చిన తర్వాత, ఒక ప్రాపర్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్ బిల్డ్ చేస్తున్నప్పుడు, మనం నెట్వర్క్ టాబ్ వచ్చి చూస్తాం. సో థట్ మనకి ఏది ఎక్కువ టైమ్ కన్జ్యూమ్ చేస్తుంది, దాన్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలి అదంతా కూడా థింక్ చేయొచ్చనమాట. సో, మీరు లాస్ట్ వీక్ వచ్చేసరికి నెట్వర్కింగ్ టాబ్ కూడా యూజ్ చేస్తారు. అది కాకుండా పెర్ఫార్మన్స్ అని ఒక టాబ్ ఉంటుంది. సో, ఇది దేనికి హెల్ప్ అవుతుంది అంటే మనకు బేసిక్‌గా మీ పేజ్ ఎంత టైమ్‌కి లోడ్ అవుతుంది. ఫస్ట్ ప్రింట్ అంటారు వెబ్‌సైట్స్‌లో. ఫస్ట్ ప్రింట్ అంటే ఇన్ సెన్స్ లైక్ మీకు ఇక్కడ రిఫ్రెష్ చేసిన వెంటనే చూడండి, ఇన్‌స్టంట్‌గా మీకు ఇక్కడ కనిపించే కాంటెంట్ అంతా ఇన్‌స్టంట్‌గా వస్తుంది. రైట్? మనకి కనిపించే విజిబుల్ కాంటెంట్ ఇది స్క్రోల్ చేస్తే కింద ఇంకా చాలా కాంటెంట్ ఉంటుంది. కనిపించే విజిబుల్ కాంటెంట్ అన్నది ఇక్కడ వితిన్ ఎ సెకండ్‌లో వచ్చేస్తుంది కదా! సో, ఆ ఫస్ట్ ప్రింట్ ఎలా వస్తుంది రైట్? ఎంత ఫాస్ట్‌గా లోడ్ అవుతుంది? ఏ డివైస్‌లో ఎంత ఫాస్ట్‌గా లోడ్ అవుతుంది? రైట్? మొబైల్ ఫ్రెండ్లీ ఉందా లేదా? టాబ్లెట్‌లో ఎలా లోడ్ అయితుంది. సో, ఈ చాలా రకాల టెస్ట్ పెర్ఫార్మ్ చేస్తది ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో. చేసి ఫైనల్‌గా మనకు పెర్ఫార్మన్స్ రిజల్ట్ ఇస్తుందన్నమాట. 85% 86% అని చెప్పి. సో, మీరు ఏదైనా మీ ఫేమస్ ఆర్ ఫేవరైట్ వెబ్‌సైట్‌కెళ్ళండి. ఇన్‌స్టాగ్రామ్ గాని, బింగ్ గాని, లేదా గూగుల్ గాని ఏదో ఒక వెబ్‌సైట్‌కెళ్ళి జస్ట్ సరదాగా పెర్ఫార్మన్స్ టెస్ట్ చేయండి. యూ అండర్‌స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ మెట్రిక్స్ ఇట్స్ జనరేటింగ్. సో, ఇన్ కేస్ ఏదైనా పెర్ఫార్మన్స్ ఇంప్రూవ్‌మెంట్స్ ఉన్నాయి అన్నా కూడా అది మనకు సజెషన్స్‌లో చెప్తదది. ఓకే. సో, ఐ థింక్ ఇంకా మిగిలిన టాబ్స్ ఉన్నాయి. అంట్లోకెళ్ళట్లేదు. దీస్ ఆర్ ద ఫ్యూ టాబ్స్ దట్ యూ యూజువల్లీ యూజ్ మీ వెబ్ డెవలప్‌మెంట్ ఫేజ్‌లో ఇది యూజ్ చేస్తారు మీరు. రైట్? అండ్ కమింగ్ బ్యాక్ టు జావాస్క్రిప్ట్ రైట్? అసలు జావాస్క్రిప్ట్ అంటే ఏంటసల? అసలు జావాస్క్రిప్ట్ ఎందుకు నేర్చుకోవాలి? రైట్? సో, సింపుల్‌గా చెప్పాలంటే మీకు ఒక ఈ జావాస్క్రిప్ట్ గురించి చెప్పే ముందు ఒక కాన్సెప్ట్ చెప్పాలి. అదేంటంటే స్టాటిక్ పేజెస్, డైనమిక్ పేజెస్. ఓకే. సో, ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ స్టాటిక్ పేజెస్ దిస్ ఈస్ ఎ స్టాటిక్ పేజ్. ఇది స్టాటిక్ పేజ్ అనొచ్చా? కైండ్ ఆఫ్ ఎ స్టాటిక్ పేజ్. అంతకన్నా పవన్ కళ్యాణ్ గారి వికీపీడియా పేజ్ ఓపెన్ చేద్దాం క్విక్‌గా. రైట్? ఇది ఓపెన్ చేస్తే దిస్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ స్టాటిక్ పేజ్. లింక్స్ ఇయన్నీ మర్చిపోండి కొంసేపు. ఈ కాంటెంట్ నేను ఎన్ని సార్లు రిఫ్రెష్ చేసినా, ఎన్ని సార్లు ఏం చేసినా ఇదే కాంటెంట్ లోడ్ అయితది గానీ పేజ్ రిఫ్రెష్ కాదు నాకు. రైట్? సో, ఇక్కడ క్లిక్ చేస్తే వేరే పేజ్‌కెళ్తది గానీ ఈ పేజ్ కాంటెంట్ నాకు చేంజ్ కాదు. రైట్? సో, ఇఫ్ ద పేజ్ ఈస్ కన్సిస్టెంట్ ఓవర్ ద టైమ్ వాళ్ళు డేటా ఇక్కడ మారిస్తే తప్ప మారదో దాన్ని స్టాటిక్ పేజ్ అనొచ్చు సింపుల్‌గా చెప్పాలంటే. ఇన్‌స్టాగ్రామ్ అనేది డైనమిక్ పేజ్. మీరు ఏదైనా ఇన్ కేస్ ఏదైనా రీల్ ఓపెన్ చేయొచ్చు. లేదా ఈ పిక్చర్ ఏదో ఓపెన్ చేయొచ్చు. రైట్? ఓపెన్ చేసి మనం ఇక్కడ లైక్ కొట్టొచ్చు. లైక్ కొడుతుంటే ఇది లాగిన్ అడుగుతుంది. రైట్? అలాగే మీరు చూసే ఫేస్‌బుక్ ఒక ఆహ్, లైక్ ఆహ్, ఇంటరాక్టివ్ వెబ్‌సైట్. ఇట్స్ ఎ డైనమిక్ పేజ్. అలాగే అమెజాన్ ఇట్స్ ఎ డైనమిక్ వెబ్‌సైట్. రైట్? సో, ఎక్కడైతే ఈ కాంటెంట్ డైనమిక్‌గా ఉంటుందో దాంట్లో మనకి ఇంటరాక్షన్స్ ఉంటాయో దాన్ని డైనమిక్ పేజ్ అంటాం. ఈ స్టాటిక్ పేజ్‌ని డైనమిక్ పేజ్ కింద కన్వర్ట్ చేయాలంటే మనకి జావాస్క్రిప్ట్ హెల్ప్ అయితది. ఎలా హెల్ప్ అయితది అంటే, ఆ పేజ్ లోడ్ అవుతుంది అంటే మీనింగ్ ఏంటి? అంటే ఆ పేజ్‌లో ఉన్న హెచ్‌టీఎంఎల్ మారుతుంది అంటే ఏంటి? దేర్ ఈస్ సమ్ బిజినెస్ లాజిక్ బిహైండ్. లైక్ సే ఇన్‌స్టాగ్రామే చూసుకోండి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు తర్వాత నేనొక ఇమేజ్ అప్‌లోడ్ చేశాను. లేదంటే ఒక రీల్ అప్‌లోడ్ చేశాను. అప్‌లోడ్ చేసిన తర్వాత ఎవరో లేదంటే నేను మేబీ ఆహ్, ఆహ్, మహేష్ బాబు గారి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి నేను చూస్తుండగానే ఆయన ఒక ఇమేజ్ అప్‌లోడ్ చేశారు. నేనిక్కడ రిఫ్రెష్ చేసిన వెంటనే ఆ కొత్త ఇమేజ్ వచ్చేస్తది నాకు. రీజన్ ఏంటి? ఆ సర్వర్‌లో కొత్త ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు ఆటోమేటిక్‌గా నా సైట్ కూడా రిఫ్లెక్ట్ అవుతది. ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అంటే నేనప్పుడు ఒక ఏపీఐ కాల్ పంపిస్తున్నాను. నా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ నుంచి నేనొక ఏపీఐ కాల్ పంపిస్తున్నాను. ఆ ఏపీఐ కాల్ ఎళ్లి కొత్త డేటాని ఫెచ్ చేసి మళ్ళీ మన యూజర్ ఇంటర్‌ఫేస్‌లో రిఫ్రెష్ చేస్తుంది డేటాని. రైట్? టు మేక్ ఇట్ వెరీ సింపుల్. ఈ ఆపరేషన్స్ అన్నీ పెర్ఫార్మ్ చేసేది మనం జావాస్క్రిప్ట్‌లో. టు మేక్ ఇట్ వెరీ సింపుల్. సో, టు కన్వర్ట్ ఎ స్టాటిక్ పేజ్ ఇంటూ ఎ డైనమిక్ పేజ్ వి యూజ్ జావాస్క్రిప్ట్. అది జావాస్క్రిప్ట్ అంటే ప్యూర్ జావాస్క్రిప్టే అవసరం లేదు. జేక్వెరీ అవ్వచ్చు. జేక్వెరీ ఈస్ మన లైబ్రరీ రైట్? లేదా యాంగులర్ అవ్వచ్చు, రియాక్ట్ అవ్వచ్చు, వ్యూజెస్ అవ్వచ్చు.
ఈ ఫ్రేమ్‌వర్క్స్ ఏదన్నా కూడా యూజ్ చేయొచ్చు. రైట్? సో, బట్ ద బేస్ ఇస్ జావాస్క్రిప్ట్. దట్స్ వాట్ ఐ మీన్ టు సే. ఓకే. సో, బట్ దిస్ ఈస్ అసంప్షన్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మేబీ ఒక 8, 9 ఆర్ 10 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు నేను చెప్తున్న డెఫినిషన్ కరెక్ట్ అయ్యుండొచ్చు. బట్ ఆ తర్వాత నోడ్ జేఎస్ వచ్చింది మనకి. రైట్? వేర్ నోడ్ జేఎస్ ఈస్ లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వేర్ యూ కెన్ రైట్ బ్యాక్ ఎండ్ విత్ జావాస్క్రిప్ట్ బేసిక్‌గా. రైట్? సో, ఇప్పుడు అది అది తీసుకొచ్చిన చేంజ్ తోటి మనం ఫ్రంట్ ఎండే కాదు, బ్యాక్ ఎండ్ కూడా జావాస్క్రిప్ట్‌తో చేయొచ్చు. మొబైల్ అప్లికేషన్స్ జావాస్క్రిప్ట్‌తో చేయొచ్చు. రియాక్ట్ నేటివ్ యూజ్ చేసి మొబైల్ అప్లికేషన్స్ కూడా జావాస్క్రిప్ట్‌తో చేయొచ్చు. ఇట్స్ నాట్ జస్ట్ వెబ్. సో, ఇప్పుడు ప్రతీది కూడా జావాస్క్రిప్ట్‌తో చేసేయొచ్చు. ఓకే. జావాస్క్రిప్ట్ వస్తే నువ్వు ఇంకా ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ గాని, బ్యాక్ ఎండ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ గాని, మొబైల్ యాప్ డెవలప్‌మెంట్ గాని ఏదన్నా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. రైట్? సో, అండ్ బేస్ ఫర్ ఆల్ ఆఫ్ దట్ ఈస్ దిస్ వీడియో. సో, ఇది కొంచెం ఫోకస్ చేసి వినండి. అండ్ లైక్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది ష్యూర్‌గా. లాస్ట్ వీడియోలో కూడా నేను ఇది చెప్పుంటాను ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని. బట్ కాంటెంట్ ఎళ్ళే కొద్దీ ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్‌గా పెరుగుతుంది. సో, ఆహ్, కొంచెం ఫోకస్ చేసి వింటే మీకు కూడా అర్థమవుతుంది. ఓకే. లెట్స్ గో టు ద కాన్సెప్ట్స్. సో, ఇవాళ మనం ఛాలెంజెస్ బేస్ చేసుకొని నేను కాంటెంట్ కూడా చెప్తాను. సో, ఫస్ట్ వచ్చేసి మనం వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేయాలో చూసుకుందాము. కాన్స్టెంట్స్ ఎలా డిక్లేర్ చేయాలో చూద్దాము. తర్వాత ఎటువంటి ఆపరేషన్స్ చేయొచ్చో చూద్దాము. అండ్ డేటా టైప్స్ అంటే ఏంటో చూద్దాము. రైట్? అలాగే లూప్స్ అంటే ఏంటో చూద్దాము. అలాగే లూప్స్ అంటారు. ఇంకా ఇదేంటి కండిషన్స్ అంటారు. ఈ కాన్సెప్ట్స్ అన్నీ డేటా టైప్స్, లూప్స్, కాన్సెప్ట్స్, వేరియబుల్స్, కాన్స్టెంట్స్ రైట్? ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్స్ అన్నీ కూడా ప్రోగ్రామింగ్‌కి వెరీ బేసిక్ కాన్సెప్ట్స్. ఇన్ కేస్ మీకు ఎప్పుడు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోలేదంటే గనక దిస్ ఈస్ యువర్ స్టార్ట్. అండ్ ఈ కాన్సెప్ట్స్ వస్తే మీరు ఇంక ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడన్నా జస్ట్ సింటాక్స్‌ల గురించి తెలుసుకుంటే సరిపోతుంది. ఈ కాన్సెప్ట్స్ గురించి మళ్ళీ తెలుసుకోక్కర్లేదు. ఫర్ లూప్ అంటే ఏంటి? వైల్ లూప్ అంటే ఏంటి? ఇఫ్ కండిషన్ అంటే ఏంటి? ఎల్స్ కండిషన్ అంటే ఏంటి? ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీకు ఆటోమేటిక్‌గా అర్థమైపోతాయి నెక్స్ట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేసినా. అండ్ నెక్స్ట్ మనం పైథాన్ నేర్చుకుంటాము. నేర్చుకున్నప్పుడు కూడా మీకు ఈ కాన్సెప్ట్స్ అన్నీ మళ్ళీ వినాల్సిన అవసరం లేదు. మీకు ఓకే. ఫర్ కండిషన్, ఫర్ లూపా ఓకే. అంటే ఏంటో తెలుసు మీకు. బట్ జస్ట్ సింటాక్స్ మారుతుంది అంతే. ఓకే. సో, ఫస్ట్ వేరియబుల్స్ గురించి తెలుసుకుందాము. సో, నేను క్విక్‌గా మన కోడింగ్ ఛాలెంజ్ అది ఓపెన్ చేస్తా. ఎక్కడుందది? కోడింగ్ ఛాలెంజ్ ముందే ఓపెన్ అయింది. ఇదే ఓపెన్ అయిందా? ఓకే. 100 డేస్ ఆఫ్ కోడింగ్ ఛాలెంజ్ ఎక్కడుంది? ఓకే. ఇక్కడుంది. సో, వీక్ 3 కొచ్చాం కదా! వీక్ 3లో ఫస్ట్ డే 15 ఓపెన్ చేద్దాము. డే 15 ఓపెన్ చేస్తే గనక మనకి జావాస్క్రిప్ట్ ఇంట్రడక్షన్ ఉంది. వేరియబుల్స్ గురించి ఉంది మనకి. అండ్ కన్సోల్ లాగ్ ఈ కాన్సెప్ట్స్ అన్నీ క్విక్‌గా ఒకసారి బ్రౌజర్‌లో చూసేద్దాం మనం. ఇక్కడే ఇన్స్పెక్ట్ కొట్టేస్తాను. ఓకే. కొట్టేసి మనం కన్సోల్‌లో ట్రయల్ చేద్దాము. సో, ఫస్ట్ వేరియబుల్ ఇందాక నేను చెప్పాను గదా! ఒక వేరియబుల్‌ని 2 వేస్‌లో డిక్లేర్ చేయొచ్చు. ఒకటి వార్ అనే కీవర్డ్ యూజ్ చేసి, ఇంకొకటి లెట్ అనే కీవర్డ్ యూజ్ చేసి. వార్‌కి కీవర్డ్ వచ్చి వార్ వార్ x ఈక్వల్ టు 2 అనొచ్చు. అని x అని ప్రింట్ చేస్తే మనకి 2 ప్రింట్ అయితుంది. రైట్? అలాగే లెట్ అనే కీవర్డ్ చెప్పాను గదా! లెట్ y ఈక్వల్ టు 3 అనొచ్చు. ఓకే. సో, y ఈస్ ద వేరియబుల్ నేమ్ అండ్ 3 ఈస్ ద వాల్యూ థట్ వి ఆర్ అసైనింగ్ టు ద వేరియబుల్. రైట్? ఇప్పుడు y ప్రింట్ చేస్తే 3 అవుతుంది. సో, రెండెందుకు అసల? ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో 2 కీవర్డ్స్ ఎందుకు ఒకే పని జేయడానికి? ఏదో ఒక డిఫరెన్స్ ఉండే ఉండాలి కదా! సో, సింపుల్ డిఫరెన్స్ ఏంటి అంటే గనక ఈ వార్ అన్నది ఇట్స్ ఫంక్షన్ స్కోప్డ్ ఆర్ గ్లోబల్ స్కోప్డ్ కీవర్డ్. బట్ ఈ లెట్ అనేది బ్లాక్ స్కోప్డ్ అనమాట. సో, అసలు ఈ స్కోప్డ్ అంటే ఏంటి? ఫంక్షన్ స్కోప్డ్ అంటే ఏంటి? బ్లాక్ స్కోప్డ్ అంటే ఏంటి? నేనున్నా కదా! నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, క్విక్‌గా వీఎస్ కోడ్‌కెళ్ళిపోదాము. సో, ఈ కాంటెంట్ నేను తీసేస్తున్నాను. సో హ్మ్. 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 ఓహ్! నో! నాకు ఇంకా షార్ట్‌కట్స్ అలవాటు అవ్వలేదు. ఇంకా అలవాటు చేసుకుంటున్నాను. ఓకే. సో, ఓకే. సో, ఆహ్, ఐ థింక్ ఇది నేను చెప్పడం మిస్ చేసినట్టున్నాను. లెట్ మీ జస్ట్ క్విక్లీ డిలీట్ థిస్. ఆహ్, ఓకే. సో, మూవ్ టు ట్రాష్. సో, ఇక్కడ ప్లస్ సింబల్ కొడితే మనం ఇదేమి ఆహ్, లైక్ స్పేస్ షిప్ ఏం కాదు. లాస్ట్ టైమ్ వీక్ 2 కాంటెంట్ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు నేను బిల్డ్ చేసిన అప్లికేషనే. సేమ్ అప్లికేషన్ అలా ఓపెన్ అయ్యి ఉంది. అందులోనే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, మనం హెచ్‌టీఎంఎల్ ఫైల్ క్రియేట్ చేయడానికి డాట్ హెచ్‌టీఎంఎల్ అన్నది ఎలా అయితే ఎక్స్‌టెన్షనో, టీఎక్స్‌టీ ఫైల్ క్రియేట్ చేయడానికి డాట్ టీఎక్స్‌టీ అన్నది ఎలా అయితే ఎక్స్‌టెన్షనో, మనకి జావాస్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ చేసుకోవడానికి డాట్ జేఎస్ అనేది ఎక్స్‌టెన్షన్. సో, స్క్రిప్ట్ డాట్ జేఎస్ అని క్రియేట్ చేస్తాను. రైట్?
స్క్రిప్ట్ డాట్ జేఎస్‌ని క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో చూద్దాము. var x ఈక్వల్ టు 3 అనుకున్నాం కదా! రైట్. అలాగే లెట్ y ఈక్వల్ టు 4 అనుకున్నాము. రైట్. సో, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్ రాస్తున్నాం అనుకోండి. ఎగ్జాంపుల్ ఈ జావాస్క్రిప్ట్ ఫైల్ ఉంది మొత్తం. ఈ ఫైల్ అంతా ఉండగా కింద నేను ఒక ఫంక్షన్ రాస్తాను. రైట్. ఫంక్షన్, ఫంక్షన్ రాయడానికి ఫంక్షన్ అనేది కీవర్డ్. ఫంక్షన్ యాడ్ 2 నంబర్స్ అనుకోండి. ఓకే. సో, జావాస్క్రిప్ట్‌లో ఫంక్షన్స్ ఇలా రాస్తాము. సో, ఒక ఫంక్షన్ అనేది కీవర్డ్, తర్వాత ఫంక్షన్ నేమ్ రాయాలి. తర్వాత ఓపెన్ క్లోజ్ బ్రేసెస్, తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్. ఓకే. ఇందులో లెట్ ఏ ఈక్వల్ టు 2, లెట్ బి ఈక్వల్ టు 3, రిటర్న్ ఏ ప్లస్ బి. ఓకే. అని పెడితే, సో, ఇక్కడ ఏ ప్లస్ బి వాల్యూ ఎంత? 2 ప్లస్ 3 ఇట్స్ 5. 5 అనేది రిటర్న్ అవుతుంది. రైట్? సో, ఇప్పుడు ఈ లెట్ అనే వాల్యూ ఉంది కదా! ఇక్కడ లెట్ రాసాం కదా! ఇప్పుడు దీన్ని బయటికి తీసుకొచ్చి ప్రింట్ ఏ అంటే ప్రింట్ చేయడానికి ఇక్కడ యూజ్ చేసేది మనం కన్సోల్ డాట్ లాగ్ అన్న స్టేట్మెంట్ వాడతాము. కన్సోల్ డాట్ లాగ్ ఏ అని పెడితే అసలు ఏ ఏంటో నాకు తెలీదు. బయటికెళ్ళి ఆడుకో అని చెప్తది మనల్ని. ఓకే. నేను క్విక్‌గా చూపించేస్తా చూడండి ఇది. రీజన్ ఏంటి అంటే లెట్ అన్న కీవర్డ్‌కి ఓన్లీ బ్లాక్ స్కోప్ ఉంటుంది. బ్లాక్ అంటే మీనింగ్ ఏంటంటే బేసిక్‌గా ఒక ఫ్లవర్ బ్రేసెస్ ఓపెన్ చేసి, ఒక ఫ్లవర్ బ్రేస్ క్లోజ్ చేస్తే దాన్ని బ్లాక్ అంటాం మనం. సింపుల్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే. సో, దానికి బ్లాక్ స్కోప్ ఉంటుంది కాబట్టి, సో, మనం లెట్ ఏ అని రాసి ఇక్కడ డిఫైన్ చేసి ఆ ఏని బయటన యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే గనక అది అవ్వదు. బట్ అదే వేరియబుల్ అయితే గనక దానికి ఫంక్షన్ స్కోప్డ్ ఉంటుంది. లేదా గ్లోబల్ స్కోప్డ్ ఉంటుంది. విచ్ మీన్స్ లైక్ బయట ఇక్కడ ఎక్కడైనా రాసినా కూడా అది ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు మనం. ఓకే. సో దట్స్ ద డిఫరెన్స్. అది కాకుండా ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, బిఫోర్ థట్ ఎలాగో ఫంక్షన్ గురించి రాసాం కాబట్టి, ఫంక్షన్ క్విక్‌గా ఈ కాన్సెప్ట్ కంప్లీట్ చేసుకుందాము. ఓకే. సో, ఇప్పుడు ఫంక్షన్‌ని డిక్లేర్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ ఫంక్షన్‌ని వాడి చూద్దాం. అంటే ఆహ్, వార్ రిజల్ట్ అన్న ఒక వేరియబుల్ ఇచ్చాము. దానికి యాడ్ 2 నంబర్స్ అని చెప్పి ఒక ఫంక్షన్‌ని కాల్ చేద్దాము. ఓకే. రిజల్ట్ అన్న దాంట్లో ఇప్పుడు ఏముండాలి ఐడియల్లీ రిజల్ట్‌లో ఈ ఫంక్షన్‌ని కాల్ చేసాం కాబట్టి ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతది. ఎగ్జిక్యూట్ అయ్యి ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి ఏం రిటర్న్ చేస్తది? ఏ ప్లస్ బి రిటర్న్ చేస్తది. ఏ ప్లస్ బి ఎంత? 5. అంటే రిజల్ట్‌లో ఏముండాలి? 5 ఉండాలి. సో, ఇప్పుడు రిజల్ట్ ప్రింట్ చేసి ట్రై చేద్దాము. చూడండి రిజల్ట్ ప్రింట్ చేస్తే మనకి 5 రిటర్న్ అయింది. రీజన్ ఏంటి? ఇక్కడ పిలిచిన వెంటనే ఇది ఫంక్షన్‌ని ఇలా పిలుస్తాము. ఆ ఫంక్షన్ నేమ్ అండ్ పారాంథసిస్. ఓకే. దీంట్లోనే సో, ఇలా అండ్ దీన్ని వేరియబుల్‌కి అసైన్ చేయొచ్చు. లేదా ఒక కాన్స్టెంట్‌కి అసైన్ చేయొచ్చు. లేదా ఒక లెట్‌కి అసైన్ చేయొచ్చు. దేనికైనా అసైన్ చేయొచ్చు. సో, ఆహ్, ఒకసారి క్విక్‌గా ఈ మెథడ్‌నే ఇలా నాకు ఏబీ అన్నది ఇక్కడొద్దు. ఓకే. ఇన్‌స్టెడ్ నాకు ఇక్కడ ఏ, బి అన్నది వేరియబుల్స్ కింద పంపిస్తాను నేను. ఓకే. అలా కాన్స్టెంట్‌గా 1, 2, 3 ఏదైతే అదొద్దు నాకు. ఇలా పంపిస్తాను. ఇప్పుడు ఇది ట్రై చేద్దాము క్విక్‌గా. ఇప్పుడు వార్ రిజల్ట్ ఈక్వల్ టు యాడ్ 2 నంబర్స్ 1, 5 అందాము. రైట్. ఇప్పుడు రిజల్ట్ చూద్దాము. 1, 5 పెడితే సారీ ఈ స్పెల్లింగ్ తప్పుంది కదా! ఏదో సారీ. ఇది రిజల్ట్ అన్నది పైది దీనిది వస్తుంది. ఈ స్పెల్లింగ్ ఏంటి? జస్ట్ 12 అని పెట్టాము. సో, దీన్ని టైప్ ప్రింట్ చేస్తే గనక మనకి 1, 5 పంపించాం దీనికి. ఈ ఫంక్షన్‌కి. 1, 5 పంపిస్తే మనకి 6 వచ్చింది. అలాగే ఇక్కడ యాడ్ 2 నంబర్స్ ఆఫ్ 1, 7 అని పంపిస్తే మనకి 8 వస్తుంది. రైట్? సో, పారామీటర్స్‌ని ఈటిలిని పారామీటర్స్ అంటారు. సో, ఈ ఫంక్షన్‌కి ఎన్ని పారామీటర్స్ అన్నా పెట్టుకోవచ్చు మనం. ఆ పారామీటర్స్‌ని ఇలా పాస్ చేస్తాం మనం. ఓకే. ఇక్కడ ఏబీ ప్లేస్‌లో మనం 1, 2 పంపాము. లేదా 1, 5 పంపాము. ఇక్కడ ఏదైనా పంపొచ్చు. అది పంపితే దాన్ని ఆహ్, యాడ్ చేసి మనకి రెస్పాన్స్ ఇస్తుంది. సింపుల్. ఓకే. సార్టెడ్. కమింగ్ బ్యాక్ మళ్ళీ కన్సోల్ డాట్ లాగ్ ఇక్కడ పనిచేస్తదో లేదో చూద్దాము. సో, ఇలా రాద్దాం మనం. డాట్ లాగ్ రిజల్ట్ టైప్ చేద్దాము.
చేస్తే మనం కన్సోల్ డాట్ లాగ్ పెడితే అది బేసిక్‌గా ప్రింట్ అవుతుంది ఇక్కడ. ఇక్కడ లాగ్ అవుతుంది. సో, అసలు ఈ కన్సోల్ అనేది ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే కన్సోల్ అనేది మనకి మన డామ్ ప్రొవైడ్ చేస్తుంది. డామ్ ఆబ్జెక్ట్ అది. సో, కన్సోల్‌ని టైప్ చేస్తే అది ఎంటర్ చేస్తే ఏ వాల్యూ అన్నా మనం ప్రింట్ చేసుకోవచ్చు. కన్సోల్ అనేది ఒక ఆబ్జెక్ట్ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్ రైట్? సో, ఇందులో చాలా మెథడ్స్ ఉన్నాయి. ఈ ఎఫ్ఎఫ్ అనేది ఉంటే అది ఫంక్షన్ బేసిక్‌గా. చూడండి ఇక్కడ లాగ్ అనేది కూడా ఒక ఫంక్షన్. అలాగే ఇన్ఫో అనేది ఒక ఫంక్షన్. సో, కన్సోల్ డాట్ ఇన్ఫో అని ఇచ్చినా కూడా మనకి ప్రింట్ అవుతుంది వాల్యూస్. ఓకే. సో, దేనికన్నా గురించన్నా స్పెసిఫిక్‌గా తెలుసుకోవాలనుకుంటే దాన్ని మనం ఇక్కడ కన్సోల్‌లో టైప్ చేస్తే అది ఆ ఆబ్జెక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకొచ్చేస్తాయి. ఓకే. కూల్. కమింగ్ బ్యాక్ మళ్ళీ. కన్సోల్ లాగ్ అంటే ఏంటో చూసాం. ఫంక్షన్స్ ఎలా రాయాలో చూసాము. ఒక వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేయాలో చూసాము. ఇప్పుడేం చూద్దామంటే క్విక్‌గా కాన్స్టెంట్ అంటే ఏంటో చూద్దాం. కాన్స్ట్ అన్న కీవర్డ్ అంటే ఏంటో చూద్దాము. సో, కాన్స్టెంట్ అన్న కీవర్డ్ కాన్స్టెంట్స్ ఎలా డిక్లేర్ చేస్తాము? కాన్స్టెంట్ అంటే మీకు లైక్ జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో చూస్తే గనక బేసిక్‌గా విచ్ డజంట్ చేంజ్ ఇస్ కాన్స్టెంట్ కదా! ఎప్పుడు కాన్స్టెంట్‌గా ఉంటాడు వాడు. ఎప్పుడు మారడు. లైక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో వాడే వర్డే అది. కాన్స్టెంట్ అనేది. దాని కీవర్డ్ వచ్చేసి కాన్స్ట్. సో, కాన్స్ట్ ఆహ్, జెడ్ ఈక్వల్ టు 4 అని పెడితే నేను, ఇప్పుడు జెడ్‌ని టైప్ చేస్తే, ప్రింట్ చేస్తే 4 వస్తుంది. అదే జెడ్‌కి ఇప్పుడు నేను వాల్యూ 6 అని ఇచ్చాననుకోండి. ఐడియల్లీ ఏమవ్వాలి అది కాన్స్టెంట్ కాబట్టి చేంజ్ అవ్వకూడదు. చేంజ్ అవుతదో లేదో చెక్ చేద్దాము. సో, ఏమంటుంది, "బాబు ఇది నువ్వు కాన్స్టెంట్ కింద డిక్లేర్ చేసావమ్మా చేంజ్ చేయలేవు" అని తిడుతుంది మనల్ని. సో, విచ్ మీన్స్ థట్ ఒక్కసారి డిక్లేర్ చేసిన తర్వాత వాల్యూని మనం మార్చలేము. ఓకే. సో, థట్స్ హౌ వి యూజ్ కాన్స్టెంట్స్ ఇన్ కేస్ ఏదైనా కొన్ని స్పెసిఫిక్‌గా కొన్ని స్ట్రింగ్స్ ఉంటాయి. విచ్ లైక్ ఎర్రర్ మెసేజెస్ డిస్‌ప్లే చేసే స్ట్రింగ్స్ ఉంటాయి. ఆ స్ట్రింగ్స్ ఎప్పుడు చేంజ్ చేయము మనం. వాటిని కాన్స్టెంట్స్ కింద డిక్లేర్ చేసుకుంటాం. లేదా కొన్ని నంబర్స్ ఉంటాయి. లైక్ సే పైకి ఒక వాల్యూ ఉంటుంది. 2 పాయింట్ సంథింగ్ ఏదో ఉందనుకోండి పై వాల్యూ. దట్ నంబర్ షుడ్ బి కాన్స్టెంట్. అది ఎప్పుడు చేంజ్ అవ్వదని మనకు తెలుసు. మనం ఆ కాన్స్టెంట్‌ని డిక్లేర్ చేసుకొని అది మన ఫంక్షనాలిటీలో మల్టిపుల్ టైమ్స్ వాడుకుంటున్నాం. బట్ అది చేంజ్ అవ్వదని తెలిసినప్పుడు ఇన్‌స్టెడ్ ఆఫ్ మేకింగ్ ఇట్ యాస్ ఎ వేరియబుల్ మేక్ ఇట్ యాస్ ఎ కాన్స్టెంట్ సో దట్ నో వన్ ఎల్స్ కెన్ చేంజ్ ఇట్. రైట్? సో, అది కాన్స్టెంట్ యొక్క యూజ్ కేస్. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఆపరేటర్స్. ఆపరేటర్స్ మీకు తెలిసిందే. సో, మనకి 4 ఆపరేటర్స్ మేజర్‌గా ఉంటాయి. ప్లస్, మైనస్, ఇంటూ అండ్ డివైడెడ్ బై ఆల్ ద 4 ఆపరేటర్స్ విల్ వర్క్ ఇన్ జావాస్క్రిప్ట్. సో, ఇప్పుడు చేయొచ్చు 2+3 అని టైప్ చేయొచ్చు నేను. ఇస్తే 2+3 వర్క్ అవుతుంది. 5 అవుతుంది. రైట్. 3 - 2 ఇవ్వచ్చు. 1 వస్తుంది. రైట్. 4/2 ఇవ్వచ్చు. 2 వస్తది. రైట్. సో, అండ్ 4 ఇంటూ 2 ఇవ్వచ్చు. 8 వస్తుంది. రైట్? సో, ఇలా ప్రతి ఆహ్, ఆపరేటర్ ఇందులో వర్క్ అవుతాయి. సో, దేర్ ఈస్ నథింగ్ న్యూ టు లెర్న్ హియర్. సో, వీటిల్ని ఆపరేటర్స్ అంటాము. అండ్ జావాస్క్రిప్ట్‌లో ఇట్ ఇట్ సపోర్ట్స్ ఆపరేటర్స్ ఆర్ సపోర్టెడ్ ఇన్ జావాస్క్రిప్ట్. అండ్ అది కాకుండా మనం డేటా టైప్స్ అంటాము. డేటా టైప్స్ అంటే బేసిక్‌గా మనకి మేజర్‌లీ 4 డేటా టైప్స్ ఉంటాయి. లైక్ దేర్ ఆర్ అదర్ డేటా టైప్స్ యాస్ వెల్. సో, నంబర్స్ ఒకటుంటాయి. నంబర్స్ ఆర్ నథింగ్ బట్ 1, 2, 3, 4 ఈటిలిని నంబర్స్ అంటాము. తర్వాత స్ట్రింగ్స్. సో, స్ట్రింగ్స్ ఆదిత్య ఈస్ ఎ స్ట్రింగ్. రైట్? కోడ్ విత్ ఆది ఈస్ ఎ స్ట్రింగ్. రైట్? ఇవన్నీ స్ట్రింగ్స్. గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈస్ కాల్డ్ యాస్ ఎ స్ట్రింగ్. అదొక డేటా టైప్. నల్ అనేది ఒక డేటా టైప్. అన్‌డిఫైన్డ్ అనేది ఒక డేటా టైప్. బూలియన్ అనేది ఒక డేటా టైప్. బూలియన్ అంటే బేసిక్‌గా బూలియన్‌లో 2 టైప్సే ఉంటాయి. ట్రూ అండ్ ఫాల్స్ ఉంటాయి. సో, మనం కావాలంటే ఆహ్, ఈస్ ఈస్ అవైలబుల్ అన్నది వేరియబుల్ అనుకోండి. దానికి ట్రూ అని ఇవ్వచ్చు. ఓకే. సో, ఈస్ అవైలబుల్ అని టైప్ చేస్తే మనకి ట్రూ అన్న వాల్యూ వస్తుంది. ఇట్స్ నాట్ ఎ స్ట్రింగ్. ఇట్స్ ఎ బూలియన్. ఓకే. స్ట్రింగ్ అయితే గనుక మనం ఐదర్ సింగిల్ కోట్స్‌లో గాని, డబుల్ కోట్స్‌లో గాని ఇస్తాము. ఓకే. స్ట్రింగ్ వాల్యూ అయితే గనుక. సే ఎగ్జాంపుల్ వేర్ నేమ్ ఈక్వల్ టు ఇది డబుల్ కోట్స్‌లో ఇస్తాం. నేమ్ అని టైప్ చేస్తే మనం ఆదిత్య అని వస్తుంది. రైట్? సో, దీస్ ఆర్ స్ట్రింగ్స్. నంబర్స్ మనం ఆల్రెడీ ఇందాక డిక్లేర్ చేసి చూసాము. లైక్ x ఈక్వల్ టు 2, y ఈక్వల్ టు 3 ఇయన్నీ కూడా నంబర్స్. రైట్? సో, ఇవి బేసికల్లీ డేటా టైప్స్, ఆపరేటర్స్ అండ్ వేరియబుల్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఇది మనం డే 1లో నేర్చుకుంటాం ఐడియల్లీ. ఆహ్, అండ్ క్విక్‌గా 100 డేస్ కోడ్‌కెళ్ళిపోదాము. సో, ఇవన్నీ చూసాం మనం ఆల్రెడీ. సో, క్విక్‌గా ఒకసారి డే 16కెళ్ళిపోతే కావాలంటే నోడ్.జేఎస్ ఇన్‌స్టాల్ చేసుకోండి. నోడ్.జేఎస్ ఇన్‌స్టాల్ చేసుకుంటే మీరు లోకల్‌లో సర్వర్‌లో రాసుకోవచ్చు. ఇప్పుడు కండీషన్స్ అండ్ లూప్స్ ఒకసారి క్విక్‌గా చూసేస్తాను ఇందులో. సో, అసలు కండీషన్స్ అంటే ఏంటి? లూప్స్ అంటే ఏంటి? సింపుల్ లేమన్ టర్మ్స్‌లో నేను చాలా ఈజీగా మీకు గుర్తుండిపోయేలా ఎలా చెప్పాలో ఆలోచించి చెప్తున్నాను. సో, సింపుల్‌గా ఇఫ్ కండీషన్స్ ఉంటాయి. కండీషన్స్ ఆర్ లైక్ ఇఫ్ కేస్ ఉంటుంది. ఇఫ్ అంటే బేసిక్‌గా సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఆలోచిస్తే గనక ఇన్ కేస్ ఇప్పుడు ఈ ఈ రూట్ కరెక్ట్ అయితే గనక ఇలా వెళ్ళు. రాంగ్ అయితే గనక ఇలా వెళ్ళు. ఓకే. సో, మనం ఇక్కడి నుంచి మనం విజయవాడ ఎళ్తున్నాము. ఓకే. విజయవాడ ఎళ్ళడానికి ఈ రూట్ చూపిస్తుంది. ఒక స్ట్రెయిట్ యారో చూపిస్తుంది.
అది రైట్ అయితే గనక రైట్‌కెళ్ళు. అది కాదు అంటే గనక స్ట్రెయిట్ ఎళ్ళు. రెండే ఆప్షన్స్ ఉన్నాయి నీకు. ఓకే. ఐదర్ రైట్ ఆర్ లెఫ్ట్. ఓకే. యారో రైట్ చూపిస్తే గనక ఇన్ కేస్ ద యారో డైరెక్షన్ ఈస్ రైట్, దెన్ టర్న్ రైట్. ఇఫ్ నాట్ టర్న్ లెఫ్ట్. బస్ సింపుల్. రైట్. సో, బేసిక్‌గా ఇఫ్ ఒక కండిషన్ గనక ట్రూ అయితే డూ సంథింగ్. ఇన్ కేస్ ఫాల్స్ అయితే గనక డూ ద అదర్ స్టఫ్ బేసిక్‌లీ. ఓకే. ఇఫ్ సే ఏ అన్న వేరియబుల్ పైన x అన్న వేరియబుల్ డిక్లేర్ చేసాం కదా! x డబుల్ ఈక్వల్ టు 4 అయితే గనక ఆ కండిషన్‌ని బ్లాక్ రాయడానికి ఫ్లవర్ బ్రేసెస్ పెడతాము. డబుల్ ఈక్వల్ టుకి, ఈక్వల్‌కి తేడా ఏంటంటే ఈక్వల్ టు అన్నది అసైన్ చేయడానికి వాడతాం. x అన్న వాల్యూకి 3 అసైన్ చేయడానికి ఈక్వల్ టు యూజ్ చేస్తాం. డబుల్ ఈక్వల్ టు ఎందుకు యూజ్ చేస్తామంటే అది అవునా కాదా చెక్ చేయడానికి యూజ్ చేస్తాం. x నిజంగా 4 కాదా చెక్ చేస్తాం. xకి 4 అన్న వాల్యూ అసైన్ చేయట్లేదు ఇక్కడ. x 4 కాదా అని అడుగుతున్నాం ఇక్కడ డబుల్ ఈక్వల్ టు పెడితే. బట్ అదే x ఈక్వల్ టు 4 అని పెడితే మీనింగ్ ఏంటి? xకి 4 అన్న వాల్యూని అసైన్ చేస్తున్నట్టు. రైట్? సో, x డబుల్ ఈక్వల్ టు 4 అని అయితే గనక మేబీ కన్సోల్ డాట్ లాగ్ x ఈస్ 4 అని టైప్ చేస్తాను. ఎల్స్ అంటే అది కాకపోతే ఏం చేయొచ్చు? కన్సోల్ డాట్ లాగ్ x ఈస్ నాట్ 4. నేను సింపుల్ ఎగ్జాంపుల్ కింద ఇది చెప్తున్నాను. బట్ రియల్ టైమ్‌కొచ్చేసరికి లైక్ ఆహ్, చాలా కేసెస్‌లో ఇది నిజంగా పనిచేస్తది. రైట్? అండ్ అది కాకుండా ఎల్సిఫ్ ఉంటుంది. సో, ఎల్సిఫ్ అంటే మల్టిపుల్ ఎల్సిఫ్‌లు రాసుకోవచ్చు. తర్వాత ఎల్సిఫ్ x ఈక్వల్ టు 5 అయితే గనక ఇది చెయ్యి. లేదంటే x ఈక్వల్ టు 6 అయితే గనక ఇంకొక స్టెప్ చెయ్యి అని చెప్పి మల్టిపుల్ ఎల్సిఫ్‌లు రాసి ఫైనల్‌గా ఎల్స్ రాయొచ్చు. అంటే ఆ కండిషన్‌లన్నీ కూడా తప్పైతే గనక ఇంక లాస్ట్ ఎల్స్‌కెళ్ళిపోతుందనమాట. సో, లేదు అంటే ఈ ఎల్స్ బ్లాక్‌ని కూడా తీసేయొచ్చు. అంటే విచ్ మీన్స్ X4 అయితే మాత్రమే ఈ లూప్‌లోకెళ్తుంది. లేదంటే బయటికెళ్ళిపోతుందింకా. లైక్ ఇంకో కండిషన్ అనేది పెట్టకుండా గూడా జస్ట్ సింపుల్ ఇఫ్ కండిషన్ గూడా రాయొచ్చు. దీస్ ఆర్ కాల్డ్ యాస్ కండిషన్స్. అది కాకుండా లూప్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. లూప్ అంటే ఏంటంటే బేసిక్‌గా లైక్ సే ఫర్ ఈస్ వన్ లూప్. ఫర్ i ఈక్వల్ టు 0, i లెస్ థాన్ 5, i ప్లస్ ప్లస్ కన్సోల్ డాట్ లాగ్ i అని పెట్టాననుకోండి. దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ i అన్న వాల్యూకి 0 అసైన్ చేస్తున్నాము. 0 అసైన్ చేసిన తర్వాత i లెస్ థాన్ 5 కాదా చెక్ చేస్తున్నాం. సో, i 0 అయిన తర్వాత i లెస్ థాన్ 5 అయితే గనక అది ట్రూ. కండిషన్ ట్రూ. బికాజ్ i ఈస్ 0, 0 ఈస్ లెస్ థాన్ 5 విచ్ ఈస్ ట్రూ. అయిన వెంటనే కింద స్టేట్మెంట్‌లోకెళ్ళిపోతుంది. విచ్ ఈస్ i ఈస్ 0 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికొస్తుంది. ఇక్కడికొచ్చి i ప్లస్ ప్లస్ చేస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్‌కెళ్ళే ముందు ఇక్కడికొస్తుంది. i ప్లస్ ప్లస్ చేస్తుంది. విచ్ మీన్స్ i విల్ బికమ్ i ప్లస్ ప్లస్ అంటే విచ్ ఈస్ i ప్లస్ 1 అన్నమాట. బేసిక్‌లీ i+1కి షార్ట్‌కట్ i++ అనుకోండి ఫర్ నౌ. ఇంక్రిమెంట్ చేస్తాం 1 నంబర్ తోటి. సో, 1 అవుతుంది. సో, ఇప్పుడు i 1 అయింది కాబట్టి 1 ఈస్ లెస్ థాన్ 5 విచ్ ఈస్ ట్రూ. అగైన్ ఇది ప్రింట్ అవుతుంది. ఇది ప్రింట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ i ఈక్వల్ టు 2 అవుతుంది. అలా తర్వాత 3 అవుతుంది. 3 ప్రింట్ అవుతుంది. తర్వాత 4 అవుతది. 4 ప్రింట్ అవుద్ది. తర్వాత 5 అవుతది. 5 అయినప్పుడు ఏంటి 5 ఈస్ లెస్ థాన్ 5 విచ్ ఈస్ ఫాల్స్. 5 ఈస్ ఈక్వల్ టు 5 రైట్? సో, ఆ స్టేట్మెంట్ తప్పు కాబట్టి అప్పుడు ఇక్కడ ఫెయిల్ అయిపోతుంది. ఈ స్టేట్మెంట్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో ఈ ఫర్ లూప్ నుంచి బయటకొచ్చేస్తుంది. టు మేక్ ఇట్ వెరీ సింపుల్ ఈ స్టేట్మెంట్ ఈ మధ్యలో ఉన్న స్టేట్మెంట్ ఎప్పుడైతే ఈ కండిషనల్ స్టేట్మెంట్ అంటారు దీన్ని. రైట్? ఈ కండిషన్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో అప్పుడు దాకా ఆ లూప్ తిరుగుతానే ఉంటది. రైట్? సో, ఆ కండిషన్ ఫెయిల్ అయినప్పుడు మాత్రం బయటకొచ్చేస్తది. దిస్ ఈస్ హౌ వి యూజ్ ఫర్ లూప్. అలాగే వైల్ లూప్ ఉంటుంది. వైల్ కూడా ఆల్‌మోస్ట్ సిమిలరే. వైల్‌లో ఏంటంటే లెస్ థాన్ 5 సో, ఇలా పెట్టి ఇక్కడ రాసేయొచ్చిది. సో, బేసిక్‌గా ఇక్కడ ఇనిషియలైజ్ చేయడము, ఇంక్రిమెంట్ చేయడం ఏముండదు. జస్ట్ ఈ కండిషన్ లోపల ఏమన్నా జరుగుతూ ఉండొచ్చు. రైట్? మేబీ లోపల i++ చేస్తున్నాము ప్రతి లూప్‌కి చేయొచ్చేమో. రైట్? సో, లోపల ఎంత కండిషన్ అన్నా ఉండని, బేసిక్‌గా ఇక్కడ ఈ కండిషన్ ఫాల్స్ అయ్యే వరకు అది తిరుగుతానే ఉంటది. వైల్ లూప్ తిరుగుతానే ఉంటది. రైట్? సో, వీటిని లూప్స్ అంటాము. అండ్ ఈ లూప్స్, ఇఫ్ ఎల్స్‌లు ఇవన్నీ చూసాము. అండ్ అది కాకుండా ఎరేస్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది మీకు. సో, ఎరేస్ ఎలా వర్క్ అయితాయంటే, సో, ఎరే ఈస్ ఆహ్, లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్ బేసిక్‌గా చెప్పాలంటే. లైక్ సే మీ క్లాస్‌లో ఒక 10 మందున్నారు. ఆ 10 మందిని ఒకే వేరియబుల్‌లో ఉంచాలి అంటే గనక, ఎరే ఆఫ్ ఐటెమ్స్ యూజ్ చేసి ఎరేలో ఆదిత్య, కార్తిక్, కవిత, రైట్? మౌనిక, రైట్? అశ్విన్, విష్ణు ఇలా మొత్తం ఒక లిస్ట్ ఆఫ్ నేమ్స్‌ని పెట్టేసి కామా సెపరేటెడ్ నేమ్స్‌తో ఎరే పెట్టొచ్చు. లేదా నంబర్స్‌ని పెట్టొచ్చు. ఎగ్జాంపుల్
వేర్ ఫ్రూట్స్ అని పెట్టాననుకోండి. ఫ్రూట్స్ అని పెట్టి డిక్లరేషన్ బేసిక్‌గా అరే ఎప్పుడు కూడా స్క్వేర్ బ్రాకెట్స్‌తో ఉంటుంది. ఓపెన్ అండ్ క్లోజ్. ఇలా ఇస్తే గనుక వి ఆర్ డిక్లేరింగ్ ఎన్ ఎంప్టీ అరే. ఎంప్టీ అరే ఇస్తున్నామని చెప్తున్నాము. బట్ ఒక ఎంప్టీ అరే అసైన్ చేస్తున్నాము. లేదు అంటే గనుక ఈ అరేని ఫిల్ చేసి అసైన్ చేయాలంటే గనుక లైక్ సే ఇంటిజర్ అరే అనుకోండి. 1, 2, 3, 4 అని ఇవ్వచ్చు. లేదా ఫ్రూట్స్ అంటున్నాం కాబట్టి మనం ప్రాపర్ నేమ్స్ ఇద్దాం. యాపిల్స్, ఆరెంజ్, గ్రేప్. ఓకే. సో, ఇదొక ఏరియా అవుతుంది. రైట్? సో, వీటిని అరేస్ అంటాము. సో, క్విక్‌గా ఇక్కడ ఎస్ తీసేద్దాం. హాట్‌గా ఉంది. సో, ఇది కాపీ చేసి ఒకసారి క్విక్‌గా ఎగ్జిక్యూట్ చేస్తాను బ్రౌజర్‌లో. రైట్. ఇది క్లియర్ అప్ చేయొచ్చు కావాలంటే. సో, ఇలా అలా చాలా లోడ్ అయిపోయింది కదా! చాలా వచ్చింది కదా కంటెంట్. అలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకా కంటెంట్ పెరిగిపోతూ ఉంటుంది. సో, ఈ కన్సోల్‌ని ఎప్పటికప్పుడు క్లియర్ అప్ చేసుకోవచ్చు. క్లియర్ అప్ చేయడానికి ఈ బటన్ యూజ్ చేయొచ్చు ఇక్కడ. ఇక్కడ క్లియర్ కన్సోల్ అని ఉంది కదా! ఇది క్లిక్ చేస్తే అంతా క్లియర్ అయిపోతుంది. ఓకే. సో, ఇప్పుడు క్లియర్ అప్ చేసాం కదా ఇది. సో, క్విక్‌గా ఒక అరేని డిక్లేర్ చేద్దాము. వేర్ ఫ్రూట్స్ అందాము. ఇచ్చి ఒక గ్రేప్ అందాము. ఇంకా ఆరెంజ్ అందాము. ఓకే. ఇంకేముంటాయి? యాపిల్ అందాము. ఓకే. సో, ఇది అరేని ఎప్పుడు కూడా ఇందాక చెప్పినట్టు స్క్వేర్ బ్రాకెట్స్‌లో ఓపెన్ అండ్ క్లోజ్ చేస్తాము. రైట్? సో, ఇది డిక్లేర్ చేసాం. ఇప్పుడు అరే హాస్ 3 ఐటెమ్స్ బేసిక్‌గా రైట్? అండ్ అరే ఇండెక్స్ ఎప్పుడు కూడా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇండెక్స్ 1, 2, 3 కాదు. దే విల్ బి కాల్డ్ as 0, 1, 2 బేసిక్‌గా. సో, గ్రేప్ ఈస్ 0th ఐటెమ్. ఆరెంజ్ ఈస్ ద ఫస్ట్ ఐటెమ్. యాపిల్ ఈస్ ద సెకండ్ ఐటెమ్. సో, అది యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ ఫ్రూట్స్‌ని ప్రింట్ చేసేద్దాము. ఫ్రూట్స్‌ని ప్రింట్ చేస్తే చూడండి ఇక్కడ 3 ఐటెమ్స్ ఉన్నాయి. 3 ఐటెమ్స్ పేర్లు చూపిస్తుంది. చూడండి పక్కన చూడండి ఇక్కడ 0, 1, 2 అని చూపిస్తుంది. గ్రేప్ ఈస్ ఆల్‌వేస్ 0 రైట్? అరే ఇండెక్స్ కౌంట్ స్టార్ట్స్ విత్ 0. సో, మనం ఒక స్పెసిఫిక్ ఐటెమ్ కావాలి అంటే గనక అలాగే స్క్వేర్ బ్రాకెట్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఆఫ్ 1 అని పెడితే మనం 1 యాక్సెస్ చేయాలనుకుంటే గనక చూడండి ఆరెంజ్ ప్రింట్ అవుద్ది. బికాజ్ ఆరెంజ్ ఈస్ 1 ఇక్కడ 0, 1, 2 రైట్? సో, అలాగే ఒక ఐటెమ్‌ని యాడ్ చేయాలి. సో, అరేస్‌లో కొన్ని ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఉంటాయి. లైక్ పుష్ అని, పాప్ అని కొన్ని మెథడ్స్ ఉంటాయి. సో పుష్ అంటే ఏం చేస్తుందంటే, ఆ అరేలోకి లాస్ట్‌న ఒక ఐటెమ్‌ని పుష్ చేస్తుంది. సో, ఇదే కాన్సెప్ట్స్ మనం మీరు ఆల్రెడీ డీఎస్ఏ గనక కోర్స్ కంప్లీట్ చేస్తే గనక స్టాక్స్‌లో ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తారు. పుష్, పాప్ స్టాక్స్‌లోని, క్యూస్‌లోని ఈ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తారు. సో, ఇన్ కేస్ మీకు ఎవరికైనా డీఎస్ఏ కాన్సెప్ట్స్ ఇంట్రెస్ట్ ఉంది, డీఎస్ఏ నేర్చుకోవాలి అని ఉంటే గనక లైక్ ఐ కెన్ డూ అ సెపరేట్ వీడియో ఫర్ థాట్. సో, జస్ట్ కామెంట్స్‌లో పెట్టండి డీఎస్ఏ వీడియో కావాలి అని చెప్పి. లైక్ అందులోని స్పెసిఫిక్‌గా ఏం ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారు అంటే ఇంటర్నెట్‌లో చాలా రిసోర్సెస్ ఉన్నాయి కదా! డీఎస్ఏ నా దగ్గర నుంచి వీడియోస్ ఎందుకు కావాలనే రీజన్ కూడా వీలైతే పెట్టండి. సో దట్ ఐ కెన్ మేక్ బెస్ట్ కాంటెంట్ ఫర్ థాట్. ఓకే. కమింగ్ బ్యాక్ టు థిస్ కాన్సెప్ట్స్ లైక్ ఇప్పుడు ఒక పుష్ అన్న కాన్సెప్ట్ పుష్ అన్న ఒక ప్రీడిఫైన్డ్ అరే మెథడ్ చూద్దాము. ఇందులో సే పైనాపిల్ స్పెల్లింగ్స్ తప్పై ఉండొచ్చు. ఐయామ్ వెరీ బ్యాడ్. సో ఇప్పుడు చూడండి కౌంట్ 4 అయిపోయింది. మీకు కౌంట్ ఇస్తుంది రిజల్ట్ కింద. రైట్. ఇప్పుడు ఫ్రూట్స్‌ని ప్రింట్ చేసి చూద్దాము. చూస్తే చూడండి గ్రేప్, ఆరెంజ్, యాపిల్ అండ్ పైనాపిల్ కూడా యాడ్ అయింది. అలాగే పాప్ అని ఒకటుంటుంది. పుష్ అంటే ఎలాగైతే పుష్ చేస్తుందో పాప్ అనేది ఫస్ట్ ఐటెమ్‌ని బయటికి తోసేస్తది. ఇట్స్ డాట్ పాప్ అంటే సో, లాస్ట్ ఉన్న పైనాపిల్‌ని బయటికి తోసేసింది. సో, ఇప్పుడు మళ్ళీ ఫ్రూట్స్ అంటే గనక జస్ట్ 3 ఉన్నాయి మనకి మళ్ళీ రైట్. సో, పుష్ అనేది ఇన్సర్ట్ చేస్తుంది. పాప్ అనేది బయటికి తీసేస్తది. అండ్ అలాగే దీని కౌంట్ తెలుసుకోవాలి అంటే గనక దీని లెంత్ అని ఒక మెథడ్ ఉంటుంది. ఒక వేరియబుల్ అది లెంత్ యాహ్! చూస్తే గనక దాని లెంత్ మనకి రిటర్న్ చేస్తది. రైట్. సో, దిస్ ఈస్ హౌ అరేస్ వర్క్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మెథడ్స్ గురించి ఇందాక ఫంక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా! లెట్ మీ క్విక్లీ గో దేర్. సో, ఇక్కడ ఫంక్షన్స్ చూసినట్టయితే సో, యాడ్ 2 నంబర్స్ అని ఉంది కదా! సో, దీన్ని క్విక్‌గా షార్ట్ యారో ఫంక్షన్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది జావాస్క్రిప్ట్‌లో. అదెలా వర్క్ అయితదో చూద్దాము. సో, వర్ ఈక్వల్ టు ఇదేం చేయొచ్చంటే లెట్ మీ జస్ట్ క్విక్‌లీ నేనెప్పుడు సింటాక్స్‌లు మర్చిపోతూ ఉంటాను. నా ఛాలెంజ్‌లో నేను డాక్యుమెంట్ చేశాను అదెక్కడో. సో, ఐ థింక్ డే 18 అనుకుంటా.
యాహ్! సో ఏ, కామా బి, ఏ ప్లస్ బి. సో ఏ, కామా బి వేరియబుల్స్ ఇస్తే మనకి ఏ ప్లస్ బిని రిటర్న్ చేయాలని చెప్తున్నాము. రైట్. ఇప్పుడు ఆహ్, ఈ వేరియబుల్ పేరు మారుద్దాము. నంబర్స్ యారో అని పెడదాము. జస్ట్ టు డిఫరెన్షియేట్. రైట్. యారో ఆఫ్ 1, 4 అని ఇస్తే రైట్. 5 వచ్చింది చూడండి. సో, మనం అంత పెద్ద ఫంక్షన్ అని రాసి, ఫంక్షన్ కీవర్డ్ పెట్టి, ఫంక్షన్ నేమ్ రాసి, ఫ్లవర్ బ్రేసెస్ పెట్టి ఇదంతా చేయక్కర్లేదు. సింపుల్‌గా ఇలా ఒక షార్ట్ అండ్ నోటేషన్‌లో కూడా మనం ఫంక్షన్స్ రాసేయొచ్చు. ఓకే. అలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. మీరు ఎక్స్‌ప్లోర్ చేయండి ఇంకా. లైక్ ఫంక్షన్స్ రాయడానికి. ఇదొక ఎగ్జాంపుల్ షార్ట్ అండ్ వెర్షన్‌లో రాయడానికి. రైట్. కమింగ్ బ్యాక్ టు అవర్ 100 డేస్ ఆఫ్ కోడింగ్ ఛాలెంజ్. సో, ఐ థింక్ ఫంక్షన్స్ మనం ఆల్రెడీ చేసాము. డే 18లో మనం ఫంక్షన్స్ కవర్ చేస్తాము. అండ్ డే 19లోకొచ్చేసరికి ఊప్స్ కాన్సెప్ట్స్. సో, నేను సింపుల్‌గా మరీ అంత ఎక్కువ డీటెయిల్స్‌లోకెళ్ళను. సింపుల్ థింగ్ ఏంటంటే, మనం సింపుల్ క్లాస్ ఎలా క్రియేట్ చేస్తామో చెప్తాను. రైట్. సో, క్లాస్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది మనకి. సో, క్లాస్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఊప్స్ బేసిక్‌గా మీరు ఆల్రెడీ జావాలో నేర్చుకుని ఉంటారు. ఇన్ కేస్ మీరు కంప్యూటర్ సైన్స్‌లో ఉంటే గనుక జావాలో ఆల్రెడీ ఊప్స్ కాన్సెప్ట్స్ నేర్పిస్తారు. బట్ జేఎస్‌లో కూడా మీరు నేర్చుకోవచ్చు ఊప్స్. సో, క్లాస్ ఎలా డిక్లేర్ చేయొచ్చంటే బేసిక్‌గా అసలు బిఫోర్ ఈవెన్ టెల్లింగ్ క్లాస్ ఎలా డిక్లేర్ చేయాలి, ఆబ్జెక్ట్ ఎలా డిక్లేర్ చేయాలి చెప్పే ముందు అసలు క్లాస్ అంటే ఏంటి? సో, ఆహ్, బేసిక్‌గా ఒక పర్సన్ ఈస్ ఎ క్లాస్. ఓకే. పర్సన్‌కి ఒక ఐడెంటిటీ ఉంటుంది. పర్సన్ అనే హి ఈస్ ఎ పర్సన్ అని చెప్తే గనక ఆర్ హి ఈస్ ఎ డాగ్ అని చెప్తే గనక, డాగ్ గురించి ఏం చెప్తాం? డాగ్‌కి 4 కాళ్ళుంటాయని చెప్తాం. 2 కళ్ళుంటాయని చెప్తాం. 2 చెవులుంటాయని చెప్తాం. రైట్? ఇట్ ఓన్లీ డిఫైన్స్ ద స్ట్రక్చర్ బట్ ఇట్ డజంట్ డిఫైన్ ద యాక్చువల్ యానిమల్. రైట్? సో, పర్సన్ అని చెప్తాము. హి ఈస్ ఎ పర్సన్ అని చెప్తే ఒక పర్సన్‌కి ఏముంటాయి? 2 కాళ్ళుంటాయి, 2 చేతులుంటాయి. రైట్? 2 కళ్ళుంటాయి, 2 చెవులుంటాయి. రైట్? సో, ఇలా స్ట్రక్చర్‌ని డిఫైన్ చేయగలుగుతాం గానీ, బట్ హి ఈస్ నాట్ ఎ రియల్ పర్సన్. రైట్? సో, ఆదిత్య అన్నవాడు రియల్ పర్సన్. కార్తీక్ అన్నవాడు రియల్ పర్సన్. రైట్? సో, ఎగ్జాంపుల్ పర్సన్ అన్న క్లాస్ అనుకోండి. క్లాస్ అనుకోండి. అవును. ఇది ఇక్కడ రాయడం బెటర్ అనుకుంటా వీఎస్ కోడ్‌లో. పర్సన్ ఇందులో కన్‌స్ట్రక్టర్‌లో మనం నేమ్, ఐడీ ఇద్దాము. నేమ్ డాట్ ఐడీ ఈక్వల్ టు ఐడీ. ఓకే. ఇది కన్‌స్ట్రక్టర్ అనుకోండి దీన్ని. సో, లెట్స్ సీ సింటాక్స్ కరెక్టో కాదో. ఓకే. సో, ఇప్పుడు వేర్ ఆదిత్య ఈక్వల్ టు న్యూ పర్సన్ ఆఫ్ ఆదిత్య నేమ్ ఏంటి? ఆదిత్యను. ఆదిత్య ఐడీ సే 1 అనుకోండి. ఓకే. సో, అంటే గనుక ఇప్పుడు ఆదిత్య డాట్ నేమ్ అంటే ఏమొస్తది? ఆదిత్య అనొస్తది. ఆదిత్య డాట్ ఐడీ అంటే 1 అనొస్తుంది. సో, ఇక్కడ మనం ఏం చేసాము, ఒక క్లాస్ అన్న వేరియబుల్ యూజ్ చేసి ఒక క్లాస్‌ని డిఫైన్ చేసాం. పర్సన్ గురించి చెప్పాం కదా! పర్సన్‌కి ఒక స్ట్రక్చర్‌ని డిఫైన్ చేయడానికి రైట్ ఉంటుంది గానీ, యాక్చువల్ పర్సన్ కాదు. ఇట్స్ జస్ట్ ఎ స్ట్రక్చర్. ఓకే. అందులో కన్‌స్ట్రక్టర్ రాసాము. ఆ కన్‌స్ట్రక్టర్ విచ్ టెల్స్ థట్ ఆ పర్సన్‌కి ఏ ఏ ప్రాపర్టీస్ ఉంటాయో డిక్లేర్ చేయడానికి మనకి హెల్ప్ అయితుందిక్కడ. సో, దానికి 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. నేమ్ అండ్ ఐడీ అని చెప్పి వాటిని అసైన్ చేస్తున్నాము. దీనికి నేమ్ అని ఒక ప్రాపర్టీ ఉంది. ఐడీ అని ఒక ప్రాపర్టీ ఉంది. కన్‌స్ట్రక్టర్‌లో ఏదైతే పాస్ చేస్తున్నామో అదే వాల్యూస్ దానికి అసైన్ చేస్తున్నాము. సో, ఇక్కడ ఎప్పుడైతే ఆదిత్య అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఆ వేరియబుల్‌కి పర్సన్ అన్న క్లాస్ ఇచ్చి, ఆ పర్సన్ క్లాస్‌ని డిఫైన్ చేస్తున్నాం ఇక్కడ. ఆదిత్య వాడి పేరు, వాడి ఐడీ 1 అని చెప్తున్నాము. సో థట్ ఆదిత్య డాట్ నేమ్ అంటే మనకు నేమ్ వచ్చింది. ఆదిత్య డాట్ ఐడీ అంటే గనక ఆదిత్య అనేది వేరియబుల్ నేమ్. డాట్ ఐడీ అన్న వెంటనే మనం అసైన్ చేసిన ఐడీ వచ్చింది. సో, ఈ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ గురించి నేను మళ్ళీ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ మాట్లాడేటప్పుడు ఇంకా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బికాజ్ అక్కడ మనం డామ్ మానిప్యులేషన్స్ చేసినప్పుడు, ఫార్మ్ సబ్మిషన్ చేసినప్పుడు క్లాసెస్ అండ్ ఈనమ్స్ ఇయన్నీ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తాము. అక్కడ ఇంకా డీటెయిల్‌గా చెప్తాను. But to give you just a simple thing, class is a structure, object is a real form of the structure. Okay, to make it very simple. So I think ఇదే
లాస్ట్ కాన్సెప్ట్ అనుకుంటా. డే 20 కన్‌స్ట్రక్టర్స్, ప్రోటోటైప్స్ అండ్ E6 క్లాసెస్ ఇన్ జావాస్క్రిప్ట్ ఉంది. ఐ థింక్ ఇది బేసిక్స్ కాదు. దిస్ ఈస్ కైండ్ ఆఫ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. సో, టీఎస్ అంటే ఎక్మాస్క్రిప్ట్ 6 సో, విచ్ ఈస్ రిలీజ్డ్ ఇన్ ద ఇయర్ 2014 ఆర్ 15 అనుకుంటా. సో, బేసిక్‌గా ఇది జావాస్క్రిప్ట్ స్టాండర్డ్స్‌ని డిఫైన్ చేస్తుంది. సో, ES6 గురించి కూడా నేను డీటెయిల్‌గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ ఐ థింక్ ఆహ్, దిస్ ఈస్ మోర్ ఆఫ్ ఇంట్రో ఫర్ జావాస్క్రిప్ట్. అండ్ నెక్స్ట్ వీక్ ఇంకా చాలా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అండ్ ఛాలెంజెస్‌కి నేను సెపరేట్ వీడియో చేస్తాను యాస్ యూజువల్. సో, ఆ వీడియోలో ఛాలెంజెస్ గురించి డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. సో, స్టే ట్యూన్డ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ వీక్ 3 అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ వీక్ 4. థాంక్ యూ.